పేరు హనుమంతు. నేను ఇక్కడ మాస్టర్ ట్రేడర్గా వర్క్ చేస్తున్నాను. మనము ద్రవజీవామృతం అనేది సూక్ష్మజీవులు యాక్టివేట్ అయ్యేదానికోసం భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు ఆల్రెడీ కెమికల్ వేసిన మన భూములలో భూమి అంతా కూడా నిస్సారం అయిపోయింది. అదేవిధంగా భూమి నిస్సారం అవడంతో మనము దిబ్బెరువులు అన్నీ కూడా వేస్తున్నాం. అయినా మళ్ళీ దానిపైన మళ్ళీ కెమికల్ వేయడం వల్ల ఇంకా సూక్ష్మజీవులు అనేటివి ఎదగలేవు అన్నమాట, బతకలేవు. ఇంకా అదే కాకుండా మనము టెస్ట్ కూడా కొడుతున్నాం, మందులు అంగిట్లో మందులు తెచ్చి కొట్టడం వల్ల కూడా మళ్ళీ ఇంకా సూక్ష్మజీవులు ఎక్కువగా చనిపోతాయి అన్నమాట. అవి కాకుండా మనము భూమిలో సూక్ష్మజీవుల వైవిధ్యం పెరగాల అంటే మనము ఈ దేశీవాలి ఆవు పేడ, పంచదారు, ఇంకా బెల్లము, పప్పుల పొడి, పుట్టమట్టి కొద్దిగా లేదు అడవిలో మన్ను, ఈ విధంగా ఇవన్నీ ఒక నిర్దిష్ట ఒక డ్రమ్ములో మనం అన్నీ తగు మోతాదులో కలుపుకోవడం వల్ల సూక్ష్మజీవులు అనేటివి భూమిలో ఉండేటటువంటి ఇంకా లోతుకి వెళ్ళిపోయి ఉంటాయి. అవంతా మనకు ఈ వాసనకి బాగా యాక్టివేట్ అయ్యి భూమిని బాగా గుల్లబారుస్తాయి అన్నమాట. భూమిని గుల్లబార్చడమే కాకుండా జీవన ద్రవ్యం అనేటటువంటి ఏర్పడాలంటే సూక్ష్మజీవులు విసర్జించేది ముఖ్యం అన్నమాట మనకు. కాబట్టి మనము ఈ ద్రవజీవామృతం అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ద్రవజీవామృతం అంటే ఒక 200 లీటర్ల డ్రమ్ము, ఒక ఎకరానికి సరిపడేటటువంటి 200 లీటర్ల నీళ్ళు పట్టేటటువంటి డ్రమ్ము. అదేవిధంగా దేశీవాళి నాటావు పేడ 10 కేజీలు తీసుకుంటాం. మనకు పేడ కూడా ఇందులో ఉంది. 200 లీటర్ల నీళ్ళ డ్రమ్ము, అందులో 10 కేజీలు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రం. 10 లీటర్లు ఆవు మూత్రం. ముందేమో 10 కిలోలు పేడ, 10 లీటర్లు అద్భుతం పోసిన నాటావు 1000 100 రేట్లు ఉంటాయి. పచ్చితం మనం పట్టుపెట్టి ఉండేది 100 రేట్ల దాకా వాడుకోవచ్చు. ఇవి దోశాల కాడ నుంచి తెచ్చిండేవి. నేను తెచ్చి కూడా 6-7 నెలలు అవుతాను తెచ్చి. ఇంకా నల్ల బెల్లం, మనం మామూలుగా తెల్ల బెల్లం ఎందుకు వాడకూడదు అంటే దాంట్లో కెమికల్ వేస్తారు. కాబట్టి మనం దాన్ని వాడుకున్నట్లయితే సూక్ష్మజీవులు అనేది బతకదన్నమాట. కాబట్టి నల్ల బెల్లాన్నే మనము 2 కిలోలు వాడుకోవాలి. 200 లీటర్ నీళ్ళు, 10 కిలోలు దేశవాళీ ఆవు పేడ, పంచితం 10 లీటర్లు, 2 కిలోలు బెల్లము. నెక్స్ట్ పప్పు దినుసులు పిండి, జిదల ధాన్యం పిండి అంటాం. అంటే పప్పు 2గా విడిగిపోవాలి. అది కూడా నూనె లేని పప్పులు అన్నమాట. సోయా బీన్ కానీ, వేరుశనగ కానీ ఇటువంటి నూనె ఉండేటివి వాడకూడదు. ఎందుకంటే సూక్ష్మజీవులు అనేది బాగా తక్కువ అన్నమాట నూనె ఉంటే. కాబట్టి నూనె లేనటువంటి పిండిని 2 కిలోలు తీసుకోవాలి. గుత్తులు, పెసులు, అలసందులు, అనుములు, కందులు ఇటువంటి రకాలని మనము తీసుకోవాలి. పొడి నున్నగా పొడి చేసుకోవాలి. ఇంకా పుట్టమట్టి కానీ, లేదు అడవిలో మున్ను కానీ, లేదు చెరువులో మున్ను కూడా మనము తీసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఒక దోశ మట్టి తీసుకుంటాం, లేదు 1 కిలో వరకు వేస్తాం. ఇవి మట్టి ఎందుకు తీసుకోవాలంటే పేడలోనూ సూక్ష్మజీవులు ఉంటాయి. పంచితం 1 గ్రాము పంచతంలో 300 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. నెక్స్ట్ బెల్లము టేస్ట్ కోసం వాడతాం. అదేవిధంగా పప్పు దినుసుల్లో పిండిలో కూడా సూక్ష్మజీవులు వైవిధ్యం అనేది పెరిగేదానికి అవి వేస్తాం. ఇంకా మట్టిలో కూడా 1 టీ స్పూన్ మట్టిలో 7,000 సూక్ష్మజీవులు, 7,000 కోట్ల సూక్ష్మజీవులు అనేది ఉంటాయన్నమాట, కెమికల్ లేకుండా ఉంటే మట్టి. కాబట్టి ఇవంతా ఒక రోజుకి